నమస్తే. నిన్న సూర్యాపేట ఖమ్మం హైవే యొక్క లింక్ పాయింట్ వద్ద ఇంటర్చేంజర్కి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేసినప్పుడు అంతకంటే కొద్ది రోజుల ముందు కూడా కొన్ని వీడియోలు అప్లోడ్ చేసిన సందర్భంలో ఖమ్మంకు సంబంధించినటువంటి ఈ ధంసలాపురం ఇంటర్చేంజర్ గురించి వీడియో చేయమని చెప్పి కొంతమంది అడగడం జరిగింది. దాని కారణంగా నేను ఈ వీడియోని ఇచ్చేస్తున్నాను. ఈ వీడియో ప్రస్తుతం వరకైతే ఒక రకంగా ఊహాగానంగానే మనం భావించాల్సి ఉంటుంది ఈ టాపిక్. ఎందుకంటే అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో లేదు. అందువల్ల ప్రస్తుతం మాత్రం ఇది ఇఫ్స్ అండ్ బట్స్తో కూడుకున్నటువంటి యొక్క టాపిక్. ఇది ఎలా ఉండబోయేందుకు అవకాశం ఉంది, దీనిలో ఉన్నటువంటి యొక్క పరిమితులు ఏమిటి, వీటికి సంబంధించినటువంటి అంశాలని ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించిన అంశంలోకి వెళ్ళే ముందు చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి యొక్క ప్రధానమైన కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేషనల్ హైవేస్గా మారాయి. ఒక్క 3 రోడ్లు మాత్రం ఇంకా నేషనల్ హైవేగా గుర్తింపు పొందలేదు. అందులో ఒకటి ఖమ్మం టు ఇల్లెందు రోడ్డు. నాకు తెలిసినంత వరకు కూడా ఈ ఖమ్మం టు ఇల్లెందు రోడ్డుని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ వెళ్ళాయి. ఇది నేను కన్ఫర్మ్గా చెప్పగలను. తర్వాత ఖమ్మం టు బోనకల్ రెండవ రోడ్డు. ఖమ్మం టు బోనకల్కి సంబంధించినంత వరకు ప్రపోజల్ పెట్టినట్టుగా కొంతవరకు ఐడియా ఉంది, బట్ అది అఫీషియల్గా అయితే నాకు ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత మూడవ రోడ్డు ఇప్పటివరకు మామూలుగా ఉన్నటువంటిది ఖమ్మం సిటీలో ఉన్నటువంటి బుర్హాన్పురం ప్రాంతంలో ఉన్నటువంటి కరుణగిరి ఈ లొకేషన్కి సంబంధించిన అక్కడ పాయింట్ నుంచి టువర్డ్స్ దానవాయిగూడెం రామన్నపేట వెళ్ళేటువంటి యొక్క రోడ్డు. ఈ 3 రోడ్లలో ఖమ్మం ఇల్లెందు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత సెకండ్గా చెప్పుకోగలిగినంత వరకు కూడా హైవేగా చెప్పుకోదగినటువంటిది బోనకల్ రోడ్డు, అదేవిధంగా ఇటు రామన్నపేట వైపు రోడ్డు కూడా చాలా ట్రాఫిక్ కలిగి ఉన్నటువంటి అంశాలే రోడ్లే. వీటిలో ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఇది ధంసలాపురం అంటే ఖమ్మం బోనకల్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఆ టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ టాపిక్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఆల్రెడీ బోనకల్ ఖమ్మం రోడ్డుగా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. ఇది మనకు కనిపిస్తున్నటువంటి యొక్క 365 BG ఖమ్మం దేవరాపల్లికి సంబంధించినటువంటి యొక్క బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ప్రధానంగా మనం ఈ ఏరియా గురించి మనం కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మనం డిస్కస్ చేయబోయేటువంటి యొక్క ఈ లొకేషన్లో ఇంటర్చేంజెస్ ఏమిటి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కొన్ని కండిషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క ఈ రోడ్ ఏదైతే ఉందో 365 BG ఇక్కడ ఏటికి ముందుగా ప్రారంభమయ్యేటువంటి బ్రిడ్జి పాయింట్ లొకేషన్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ రైల్వే లైన్ దాటడానికి ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి టోటల్ లెంత్ సుమారుగా 980 మీటర్లు, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్. అంటే దీని లెంత్ 1 కిలోమీటర్ ఉంది. ఇది ఒకటో పాయింట్, పెద్దగా లెంత్ కాదు. రెండో పాయింట్ ఏంటంటే ఇది ఖమ్మంకు సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకత కలిగినటువంటి యొక్క బ్రిడ్జ్ అవుతుంది. ఏ విధంగా అంటే మనం టువర్డ్స్ హైదరాబాద్ వైపు నుంచి వస్తున్నట్లు అనుకున్నట్టయితే ఈ రూట్లో ఈ ఏరు దాటుతూనే వెంటనే బ్రిడ్జిని డౌన్ చేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి గట్టిగా ఒక 60-70 మీటర్స్ గ్యాప్లోనే మళ్ళీ ఇక్కడ ఒక వెహికల్ అండర్ పాస్ ఉండాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది. కాబట్టి బోనకల్ రోడ్డు ఉంది కాబట్టి ఇక్కడ కూడా బ్రిడ్జ్ కంటిన్యూషన్. అలాగే ఇక్కడ కూడా డౌన్ అయ్యేందుకు అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ వెంటనే 3 లైన్స్ ఉన్నాయి, మన ఎలక్ట్రిఫైడ్ రైల్వే లైన్స్. పైగా 4th రైల్వే లైన్ కూడా త్వరలో రాబోతోంది. కాబట్టి ఈ ఎట్ ఏ స్ట్రెచ్ ఈ బ్రిడ్జ్ ముండేర్ రివర్ని, అలాగే ఒక రోడ్డుని, అలాగే నెక్స్ట్ రైల్వే లైన్ని, ఈ మూడింటిని దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అంటే టోటల్గా ఈ 1 కిలోమీటర్ లెంత్. ఇలాంటి రోడ్డు నాకు తెలిసి మన ఖమ్మంలో అయితే లేదు. కరుణగిరి ఏరియాలో ఏటి మీద ఏరు దాటిన తర్వాత మళ్ళీ మామూలు ల్యాండ్గా ఉంది. ల్యాండ్ తర్వాత కొంత రైల్వే ట్రాక్ దగ్గరగా మాత్రం ఒక వెహికల్ అండర్ పాస్ లాంటిది ఉంది. తర్వాత రైల్వే లైన్ దాటేస్తుంది. కానీ ఇలాంటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఆల్మోస్ట్ నేను వెళ్ళినంత వరకు ఇలాంటి యొక్క బ్రిడ్జిని నేను ఇంతవరకు చూడలేదు. కొన్ని చోట్ల ఉండవచ్చు.
అయితే ఇక్కడ అంటే ఈ బ్రిడ్జిని ఎక్కడా కూడా డౌన్ చేసేందుకు లింక్ కలిపేందుకు డౌన్ చేసి లింక్ కలిపేందుకు అవకాశం లేదు. ఇది ప్రధానమైన అంశం. తర్వాత ఇప్పుడు మనం ఇంకొక హైవే ఇవి దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ బోనకల్ హైవే గురించి చూద్దాం. ఈ బోనకల్ హైవేని ఇంతకుముందే నేను చెప్పాను. ఇది ఇప్పుడు మనం ఖమ్మం వైపు నుంచి వస్తున్నప్పుడు ఉన్నటువంటి ఈ లొకేషన్లో బ్రిడ్జి డౌన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక్కడ బ్రిడ్జి డౌన్ అవుతుంది. ఈ బ్రిడ్జి డౌన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి గట్టిగా ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఈ యొక్క 365 BG దేవరాపల్లి వైపు వెళ్ళేటువంటి ఒక లైన్ ఇంటర్సెక్ట్ అవుతోంది. ఇది ఒకటో పాయింట్. పాయింట్ నెంబర్ 2, మనందరికీ తెలిసినటువంటి ఒక విషయమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పందిళ్లపల్లికి సంబంధించినటువంటి రైల్వే గూడ్స్ షెడ్. ఇంతకుముందు ఖమ్మంలో లోడింగ్ అన్లోడింగ్ జరిగేటువంటి ప్లేస్ నుంచి దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. దాదాపు ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ చాలా వరకు కూడా తమ లొకేషన్స్ని మార్చుకోవడం జరిగింది అఫీషియల్గా. అందువల్ల వాటికి ఈ అన్లోడింగ్ పాయింట్ అలాగా ఇది మార్చడం జరిగింది. అలాగే ఫర్దర్ లోడింగ్ అన్లోడింగ్ అంతా కూడా ఇప్పుడు మనకు పందిళ్లపల్లి గూడ్స్ షెడ్ నుంచి జరుగుతోంది. సో ఎస్పెషల్లీ ఇది ఆల్ ఓవర్ ద ఇయర్, ఆల్ రౌండ్ ద ఇయర్, ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్లో వర్షాకాలంలో ఎరువులకి ఇతరత్ర మెటీరియల్కి సంబంధించిన దానికి యొక్క అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆపరేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ లారీల ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ డెలివరీ పాయింట్ నుంచి జిల్లాలో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ ఈ రూట్లోనే పెడతాయి. ఎందుకంటే ఈ పందిళ్లపల్లి తర్వాత పెద్దగా ఖమ్మం జిల్లా యొక్క పరిధి లేదు. ఎందుకంటే బోనకల్ 28 కిలోమీటర్లలో అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్కి పందిళ్లపల్లి పాయింట్కి అయిపోయింది అనుకున్న అక్కడి నుంచి ఒక 18 కిలోమీటర్ల లెంత్లో మాత్రమే ఉంది. మిగిలినటువంటి యొక్క జిల్లా భాగం అంతా కూడా ఈ వైపే ఎక్కువగా కవర్ అయి ఉంది. అంటే టువర్డ్స్ పాలేరు వైపు కానివ్వండి, నాయకనగూడెం పాలేరు వరకు, అలాగే ఇటు టువర్డ్స్ అశ్వారావుపేట ఆ ఏరియా వరకు ఇదంతా కూడా కవర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే దీన్ని మాత్రమే వాడుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 2. ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రాఫిక్ పెరుగుతున్న కారణంగాను, తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ కారణంగాను ఈ రోడ్డుని అంటే ఖమ్మం నుంచి బోనకల్ రోడ్డుని వైడనింగ్ చేయాలి అని చెప్పేసి దీన్ని గవర్నమెంట్ సంకల్పిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క రోడ్డు చూసుకున్నట్లయితే ఇది 30 ఫీట్ రోడ్డుగా ఉంది. ఇది జస్ట్ 30 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డు మీద ఇప్పుడు రాబోయే రోజుల్లో విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతున్నప్పుడు ఇక ఈ రోడ్డు యొక్క విడ్త్ అనేది సరిపోదు. కాబట్టి ఇప్పుడు దీన్ని వెడల్పు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి, ఈ బ్రిడ్జి యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటి దాన్ని ఎక్కడా దించేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ ఒకటే హైట్లో ఇది బ్రిడ్జి ఎట్టే స్ట్రెచ్ దాటాల్సి ఉంటుంది. హైట్ అనేది ఒకే స్ట్రెచ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ హైటు ఈ NH 365 BGలో మారే అవకాశం లేదు. నెక్స్ట్ ఇక్కడ రోడ్డు వైడనింగ్ ఒకటి అవుతుంది. కాబట్టి ఈ రోడ్డు వైడనింగ్కి ల్యాండ్ కావాలి, తర్వాత దీనికి సంబంధించిన ఇంటర్చేంజర్కి కావాలి. ఇప్పుడు మనం ఇంటర్చేంజర్ పాయింట్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇది ఇంటర్చేంజర్ పాయింట్ అవుతోంది. ఇది ఇంటర్చేంజర్ పాయింట్గా ఉన్నప్పుడు ఈ ఇంటర్చేంజర్గా ఉండేటువంటి సందర్భంలో మనకు రోడ్డు ఏ హైట్లో ఉంది ప్రజెంట్ ఉండేటువంటిది, తర్వాత బ్రిడ్జి ఏ హైట్లో వెళ్తోంది. నాకు తెలిసినంతవరకు కూడా ఇప్పటివరకు ఈ రైల్వే లైన్ పైన బ్రిడ్జి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ డిపార్ట్మెంట్ నుంచి అంటే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రాలేదు. అలాగే ఇక్కడ కూడా ఇంకా కొన్ని పిల్లర్స్ వేయాలి, కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటివి ఉన్నాయి. తర్వాత ఇక్కడ వేసేటువంటి యొక్క బ్రిడ్జి ఎంత విడ్త్తో ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ బ్రిడ్జి అనేటువంటిది కూడా కొంత ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దీనికి సంబంధించినటువంటి కనెక్టింగ్ పాయింట్స్ ఎక్కడ ఇచ్చేందుకు అవకాశం ఉంది అంటే మన కనెక్టింగ్ పాయింట్ కేవలం ఈ మున్నేరు రివర్కి ఈ యొక్క రైల్వే బ్రిడ్జికి మధ్యలో మాత్రమే కనెక్టింగ్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. అంటే అరౌండ్ ఒక టోటల్ లెంత్లో చూసుకున్నట్టయితే ఒక సుమారుగా ఒక 500 మీటర్ల గ్యాప్లో మాత్రమే మనకు ఈ కనెక్టివిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కనెక్టివిటీ గురించి చూద్దాం. ఇంటర్చేంజర్లో చూసుకున్నట్లయితే ఇవి 2 రకాలుగా అయినటువంటి అవకాశాలు మనకు కనబడతాయి. అయితే సబ్జెక్ట్ టు ద పాయింట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒకవేళ హైట్ ఎక్కువగా ఉండి దీనికి సంబంధించినటువంటి దీన్ని ర్యాంప్ టైప్లో మనం కట్టాల్సినప్పుడు దాని యొక్క గ్రేడియంట్ అంటాం మామూలుగా ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో. అంటే స్లోప్, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే స్లోప్. ఆ స్లోప్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, ఎంత యాంగిల్లో ఇది
దాన్ని టచ్ చేసేందుకు అవకాశం ఉంటుందనేటువంటి మ్యాథమెటికల్ ట్రిగ్నోమెట్రికల్ కాన్సెప్ట్స్తో బేస్ అయినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు అవి కాకుండా ఉన్న సింపుల్గా మనం అనుకున్నట్టయితే, ఒకవేళ ఇదంతా పర్మిషన్ ఉంది, అవకాశం ఉంది అనుకున్నట్టయితే ఈ ఏరియా అంతా ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి వస్తుంది. ఈ ఏరియాలో ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. ఒకటి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రోడ్డు నియర్ బై ఇక్కడ మనకు పిల్లర్స్ అనే దాటి కోసమని గోతులు తవ్వడం జరిగింది. దీన్ని కూడా ఇక్కడ ఈ పిల్లర్ వేసిన తర్వాత ఇంకొంత రోడ్డు వైడనింగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంతకుముందే చెప్పాను, ప్రజెంట్ అయితే ఒక 30 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్నటువంటి ఒక రోడ్ ఇది. ఒక రకంగా డబల్ రోడ్ అనడానికి వీల్లేదు, సింగిల్ రోడ్డు కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నటువంటి ఒక రోడ్డు. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దీన్ని మనకు ఇది రోడ్డు వెంబటే ప్యారలల్గా వెడుతూ పైకి వెళ్ళేటువంటి యొక్క కండిషన్గానైనా సరే, లేదా ఈ ఒక రకమైనటువంటి యొక్క ఈ టైప్ ఆఫ్ ఇంటర్చేంజర్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఇలా తిరిగేసేసి ఇటు ఖమ్మం వైపుగా రావడానికి, అలాగే ఖమ్మం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఇటు తిరిగేసేసి టువర్డ్స్ వైరా వైపు, దేవరాపల్లి, రాజమండ్రి వైపు వెళ్ళడానికి, అలాగే అటు నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటు టువర్డ్స్ బోనకల్ వైపు దిగడానికి ఇది, అలాగే ఇటు నుంచి వస్తున్నటువంటివి అంటే బోనకల్ వైపు నుంచి వస్తున్నటువంటి హైదరాబాద్ వైపు వెళ్ళడానికి ఇలా, ఇది ఒక రకమైనటువంటి ఇంటర్చేంజర్గా అవకాశం ఉంటుంది. అది కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఎంత హైట్లో ఉంటుంది, ఏ పాయింట్లో కలిపేందుకు అవకాశం ఉంది, ఆ పాయింట్ డేంజరస్గా కాకుండా ఉండాలి. మరి ఇక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్కి అడ్డంగా ఉండకూడదు. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి యొక్క పాయింట్. తరువాత అయితే ఈ రకమైనటువంటి యొక్క లైన్ కన్స్ట్రక్షన్ కనుక జరిగితే, ఈ రకమైనటువంటి ఇంటర్చేంజర్ కనుక వచ్చినట్లయితే దీంతో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏమిటి ఆ ప్రాబ్లం అంటే, ఇప్పుడు పందిళ్ళపల్లి వైపు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో అన్లోడ్ చేసుకున్నటువంటి యొక్క ఫెర్టిలైజర్స్ లాంటి వాటిని ఒక లారీ తీసుకొస్తున్నప్పుడు ఈ వెహికల్ ఇటు నుంచి పాలేరు వైపుగా వెళ్ళడానికి లేదా టువర్డ్స్ కోదాడ వైపుగా వెళ్ళడానికి, అంటే నేలకొండపల్లి ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ఈ లైన్ ఈజీగా యాక్సెసిబిలిటీ అవకాశం ఉంది. బట్ ఇదే వెహికల్ ఒకవేళ టువర్డ్స్ వైరా, తల్లాడ అలా వెళ్ళాల్సి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సమస్య ఏమిటి, ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి వెహికల్ ఇటు పైకెక్కలేదు, ఈ డైరెక్షన్లో పైకెక్కలేదు. కాబట్టి కంపల్సరీ ఇది ముందుకు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఊర్లోకి వెళ్ళిన తర్వాత యూ టైప్ ఆఫ్ టర్న్ తీసుకోవాలి. యూ టర్న్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చి ఈ పైనుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏమిటి అంటే, ఈ ఊరికి ఆనుకొని జస్ట్ కొద్ది దూరంలోనే మనకు ఓవర్ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతోంది. కాబట్టి ఇది ఓవర్ బ్రిడ్జ్ దాటి మళ్ళీ ఒకప్పుడు అగ్రహారం గేట్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ పాయింట్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర దాకా వచ్చి అక్కడ టోటల్గా టర్న్ తీసుకొని మళ్ళీ ఇంత దూరం రావాల్సి వస్తుంది. అంటే సుమారుగా ఇంకొక 5 కిలోమీటర్స్ లెంత్ ఎక్కువ అవుతుంది. ఇది చాలా ప్రాబ్లమాటిక్. కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క ఇంటర్చేంజర్ అనేటువంటిది కొంత ఫెసిలిటీ ఉన్నప్పటికీ కొన్ని డైరెక్షన్స్లో వచ్చే వెహికల్స్కి ఇది ప్రాబ్లం అవుతుంది. ఇది ఉదాహరణకి ఇక్కడ కూడా ఇప్పుడు ఖమ్మం వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్ ఒకవేళ హైదరాబాద్ వైపు వెళ్ళాలంటే ఈ ఖమ్మం నుంచి ఇటు వస్తూ ఇది దాటేసుకొని అక్కడి నుంచి ముందుకు దాదాపు పందిళ్ళపల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ డైరెక్షన్లో వచ్చి ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా ప్రతి చోట ప్రతి డైరెక్షన్లోనూ ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క ఇంటర్చేంజర్కి అవకాశం చాలా చాలా తక్కువ. తర్వాత రెండో టైప్ ఆఫ్ ఇంటర్చేంజర్ చూసుకున్నట్టయితే ఇది బటర్ఫ్లై ఇంటర్చేంజర్. జనరల్గా ఈ బటర్ఫ్లై ఇంటర్చేంజర్కి ఫెసిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందాక అనుకున్నట్లుగా మన పరిస్థితి, ఇప్పుడు ఒక వెహికల్ ఈ రూట్లో ఈ ఫెర్టిలైజర్స్ని తీసుకొస్తుంది అని అనుకున్నట్టయితే ఈ వెహికల్ డైరెక్ట్గా ముందుకు వెళ్ళాలి. ఈ ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి యొక్క డైరెక్షన్ నుంచి, అంటే ఈ పాయింట్ నుంచి ఇలా టర్న్ అవుతూ పైకి ఎక్కేసేస్తూ ఇక్కడ ఉన్నటువంటి టువర్డ్స్ తల్లాడ వైపుగా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లేదు, ఇది ఒకవేళ ఈ టువర్డ్స్ మన పాలేరు వైపు లేదా కోదాడ వైపు వెళ్ళాలంటే ఈ వస్తున్నటువంటి వెహికల్ ఇక్కడ టర్న్ అయిపోతూ మళ్ళీ ఈ పైకి వెళ్ళేందుకు అవకాశాలు వస్తాయి. తర్వాత నెక్స్ట్ వన్, ఇదే రకమైనటువంటి యొక్క కండిషను ఒక వెహికల్ ఏదైనా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్నటువంటిది టువర్డ్స్ బోనకల్ వెళ్ళాలంటే ఇలా ముందుకు వచ్చేసేసి ఇక్కడి నుంచి టర్న్ తీసుకుంటూ కిందకి దిగుతూ ఇలా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా 4 డైరెక్షన్స్లో మనకు అవకాశం ఉన్నటువంటిది ఈ యొక్క బటర్ఫ్లై టైప్ ఆఫ్ జంక్షన్. కానీ ఈ బటర్ఫ్లై టైప్ ఆఫ్ జంక్షన్ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే దీనికి చాలా
పెద్దదైనటువంటి యొక్క ఏరియా అవసరం అవుతుంది. ముందు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ పక్కన కనిపిస్తున్నటువంటి యొక్క ఖాళీగా ఉన్న భాగం, ఈ బ్రిడ్జి కింది భాగం కాదు, బ్రిడ్జి యొక్క పక్కన ఉన్నటువంటి యొక్క ఈ భాగాలు మొత్తం కూడా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే, దట్టు ఇక్కడ ఈ లెంత్ అండ్ విడ్త్ సరిపోయినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. లేనట్టయితే ఇక్కడ కేవలము మనకు ఒక గ్రేడియంట్తో చాలా చోట్ల మనకు రోడ్డు పక్కనే ఆనుకుంటూ పైకి కనెక్టివిటీ ఇచ్చేటువంటి యొక్క చిన్నపాటి ర్యాంప్ టైప్లోనే మనకు ఈ 4 వైపులా కనెక్టివిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కానీ దానివల్ల కూడా సమస్య కొంత ఉంటుంది. కంపల్సరీ యూటర్న్స్ అనేటువంటివి అవసరం అవుతాయి. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క కండిషన్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటిది. బట్ ఫైనల్గా గవర్నమెంట్ తీసుకునేటువంటి డెసిషన్ అది ఏ రకంగా ఉంది అనేటువంటిది మనం త్వరలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే దీనికి సంబంధించినటువంటి యొక్క మీకున్నటువంటి యొక్క ఆలోచనలు లేదా మీ దృష్టిలో ఉన్నటువంటి యొక్క ఇబ్బందులు, అలాగే దీనికి మీకున్నంత వరకు ఈ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్కి, ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ లాంటివి షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం.